తొక్కిసలాట జరిగింది తిరుపతిలో. సిగ్గుపడండి. చారిత్రాత్మకమైన అత్యంత ప్రాశస్తమైన తిరుమల తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? మీ వైఫల్యం కాదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో బాధితులకు ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారని మళ్ళీ సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు. అంటే అక్కడ తొక్కిసలాట జరిగి జనం చనిపోయి కకావికలం అయిపోతే పరిస్థితులు క్షమాపణ చెప్పడానికి కూడా మీకు నోరు రాలే. నేను క్షమాపణ చెప్పాను మీరు చెప్పండి అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వాళ్ళ బృందాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తే తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ తర్వాత ఏమైందో ఏదో సర్దుకున్నాడు. మేము అడుగుతున్నాం, ఈ సంఘటనకి క్షమాపణ ఎవరు చెప్పాలి? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ తొక్కిసలాట మరణాలకి క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఏదో టీటీడీ మీద తోసేసి వాళ్ళ వైఫల్యంగా చిత్రీకరించొద్దు. అక్కడ వేసిన అధికారుల్ని, అక్కడ నియమించిన నామినేటెడ్ పాలక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారి సర్కారే నియమించింది. ఆ విషయం మర్చిపోవద్దు. వాళ్ళకి సమన్వయ లోపంతో పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా వాళ్ళకి భయం లేదు అని అంటే ఎక్కడుంది లోపం? ఎక్కడుంది లోపం? మీరేసిన చైర్మన్ మీకన్నా బలవంతుడిగా కనపడి ఉండాలి. మీరేసిన అధికారులు మీ మాట వినకుండా ఉండాలి. అందుకు ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మీరు క్షమాపణ చెప్పండి. కానీ మీకు క్షమాపణలు చెప్పే అలవాటు లేదు. రాజమండ్రి పుష్కరాల్లో 28 మందో 29 మందో చనిపోతే ఆ రోజే మీరు క్షమాపణ చెప్పలే. క్షమాపణలు చెప్పడం, ప్రాయశ్చిత్త దీక్షలు చేయడం, వీటితో కొత్త రాజ్యాంగాన్ని సృష్టించొద్దు. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. మీరు చేస్తే ఒక క్షమాపణతో పని అయిపోద్ది అనుకోకండి. ప్రక్షాళన చేయండి. రావడమే లడ్డు అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఏదో జంతు కొవ్వులు కలుస్తున్నాయని, కల్తీ అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. దేశం అంతా ఆశ్చర్యపోయింది, ఎంత నీచంగా రాజకీయం చేస్తారా అని. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిద్దాం, దుమ్మెత్తిపోద్దామని సాక్షాత్తు ఈ ప్రభుత్వం నడిపే పెద్దలందరూ ఇరుక్కున్నారు దాంట్లో. ప్రజలంతా చేవాట్లు పెట్టారు. ఇదేం పోయే కాలం వచ్చింది వీళ్ళకి, ఇలాంటి రాజకీయానికి ఇలాంటి దరిద్రాలని తెచ్చి అంటిస్తారా మీరు? ఎంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని చెప్పులు తీసి కళ్ళకద్దుకుని స్వీకరించే ప్రసాదాన్ని కూడా రాజకీయం చేస్తారా అని అది మర్చిపోకముందే ఈ సంఘటన జరిగింది. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? తిరుపతిని, వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయాల్లోకి లాగితే ఇలాంటివే ఫలితాలు వస్తాయి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. చాలా చిత్రం, ఇవాళ ఎక్కడో ఒక వార్త చదివా. దేవుడి గుళ్ళకి దర్శనాలకు వెళ్తే పెద్ద పెద్ద గుళ్ళకి ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారంట, వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు. మీకేం పని అయ్యా? లక్షలాది ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారని రాశారు. మీకేం పని? ఈ ప్రభుత్వానికి, ఆలయ నిర్వాహకులకి ఏం పని?